రుణమాఫీ కాలేదు. రుణమాఫీ చేస్తామన్నట్టు చేయలేదు. మాకు భూలా ఎక్కువ లేవు. మేము పేదోళ్ళం, కష్టం చేస్తేనే మాకు భూవ. మీరు వస్తే మాత్రం మాకేదో ఒకటి న్యాయం చేయాలి. న్యాయం చేయాలి. మాకు ఏం కావాలి? పేదోళ్ళకి ఇల్లు కావాలి. ఎరువుల ధర తగ్గించాలి మా పేదోళ్ళకి. మాకు పండించిన పంటలకు రేట్లు లేవు. ఆ వ్యవసాయం పంటలు పండించి ఒడ్లు ఆడబోసుకొని ఇప్పుడు 4 నెలలు 5 నెలల సంది చెర తీస్తున్నాం మేము. అవి మాకు అవి ఏం గిట్టుబాటు ధర లేదు. మాకు ఎరువుల గిట్టు ధర లేదు. మేము చేసే కష్టం మొత్తం వృధా అయిపోతుంది. మేము రైతులు ఏం బాగుపడతట్లేదు సార్. మీరన్నా వచ్చి మాకు న్యాయం చేయాలి. రైతులకి రైతు బంధు ఇస్తున్నా, చాలా పండగ చేసుకుంటున్నారు, రైతులు బాగున్నారు అంటుంది కదా. మరి ఏ సార్ మాకేం న్యాయం లేదుగా, ఎక్కడ న్యాయం లేదు కదా. ఆయన ఇస్తుండు, పెద్ద పెద్ద వాళ్ళకి ఇస్తుండేమో కానీ మాకున్నది 10 ఎకరం 5 ఎకరం ఇస్తే ఏంటికి బాగాలేదు సార్. మాకు అది మేము కష్టం చేసుకొని వస్తున్నాము. ఆయన ఇచ్చింది మాకేమవుతుంది? మా పొట్టకు కూడా తడగదు. ఆయన రుణం రైతు బంధిస్తే ఏం లాభం వస్తుంది మాకు? ఎక్కువ వ్యవసాయదారులకు వాళ్ళకి లక్షలు ఇస్తున్నాడు, వాళ్ళకి లాభం. మా కోటలకి ఏం లాభం ఉంది? గవర్నమెంట్ వచ్చిన తర్వాత నువ్వు చెప్పినట్టు రుణమాఫీ చేస్తాం సార్. చేయాలి, మాకు న్యాయం చేయాలి. సబ్సిడీతో ఇస్తాం. 2 గదుల ఇందిరమ్మ ఇల్లు మాకు ఇల్లు లేవు సార్. మేమైతే మేము కష్టం చేసుకుని గుర్తలేస్తున్నాం. మాకు ఇంతవరకు 2 గదుల ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఏదైనా మాకు చేయాలి. మేము ఇందిరమ్మని ప్రభుత్వం నిలబెడతాం. రైతుల కోసం మేము 50,953 కోట్ల రూపాయలు కేవలం వ్యవసాయానికి రైతుల కోసం నేరుగా క్యాష్ రిలీజ్ చేసి రైతుల కోసం చేసి 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పినట్టుగా చేశాం. రైతు భరోసా 7,625 కోట్ల రూపాయలు వేసాం. రైతు బీమా 1,514 కోట్ల రూపాయలు. మైక్రో ఇరిగేషన్ సంబంధించి 55 కోట్ల రూపాయలు మైక్రో ఇరిగేషన్ కి ఇచ్చాం, ఖర్చు పెట్టాం. సీడ్స్ ఫార్మర్స్ కి ఇచ్చేది 36 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం. వ్యవసాయ పంపు సెట్లకు సంబంధించి 11,270 కోట్ల రూపాయలు మేము సబ్సిడీ అమౌంట్ కడతా ఉన్నాం. ఈ వ్యవసాయానికి పనికొచ్చేటువంటి ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం కోసం 9,795 కోట్ల రూపాయలు పంట నష్టపరిహారం ఎకరానికి 10,000 లెక్క చెల్లించినాం.